హలో, నేను మిసిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. ఆయన వేటాడితే మామూలుగా ఉండదు. ఎస్కిమోల్ని మించినటువంటి వేట ఉంటుంది అనేది ఇప్పుడు ఎవరో కాదు, గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు. ఏసీబీ కస్టడీలో ఆయన ఉన్నారు. 3 రోజుల పాటు ఏసీబీ అధికారులకు కస్టడీకి ఇచ్చింది వెంకటరెడ్డిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులకు వెంకటరెడ్డి ఇచ్చినటువంటి సమాధానాన్ని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేటాడతారు, అవినీతి అధికారుల ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఏ విధంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ. గనుల శాఖ ఎండీగా కోస్ట్ గార్డ్లో ఎక్కడో అధికారిగా ఉండేటువంటి అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమి కావాలనో అవన్నీ కూడా చేయించుకున్నారు. ఫైల్స్ని మూవ్ చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డిని ఉపయోగించి. ఇప్పుడు అసలు కథ, అసలు వ్యవహారం వెంకటరెడ్డికి తెలిసింది. ఏసీబీ అధికారులకు పోసగుచ్చినట్టు అంతా చెప్పారు. తానొక పోలార్ బేర్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. తానొక పోలార్ బేర్గా మిగిలిపోయాను, బకరా కాదు, పశువు కాదు, అంతకంటే కూడా పోలార్ బేర్గా మిగిలిపోయాను అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులకు ఆయన చెప్పినట్టు సమాచారం. ఏంటి అసలు ఈ పోలార్ బేర్ అని అంటే? సో పోలార్ బేర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి. ధ్రువపు ఎలుగుబంటులను పట్టుకోవాలంటే ఒక ఎస్కిమోలకు మాత్రమే సాధ్యం. ఆ ఎస్కిమోలు వేసేటువంటి వ్యూహాలు మామూలుగా ఉండవు. ధ్రువపు ఎలుగుబంటిని చంపడానికి ఒక కత్తికి రక్తాన్ని పూచి అలా ఉంచుతారు. ఆ రక్తాన్ని చూసినటువంటి ఈ పోలార్ బేర్ ఆ కత్తి దగ్గరికి వచ్చి నాలుకతో ఆ రక్తాన్ని నాకాలి అని చెప్పి భావిస్తుంది. సో దాంతో ఆ రక్తాన్ని నాకుతుంది. ఆ సందర్భంగా పోలార్ బేర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి యొక్క నాలుక తెగుతుంది. ఆ నాలుక నుంచి వచ్చేటువంటి రక్తాన్నే అది అలానే ఇంకా కూడా జుర్రుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. లాస్ట్కి సొమ్మసిల్లి పడిపోతుంది. ఆ తర్వాత ఎస్కిమోలు వచ్చి ఆ ధ్రువపు ఎలుగుబంటిని పట్టుకుంటారు. ఇది ఎస్కిమోలు చేసేటువంటి పని వేటలో. ఎస్కిమోలు పోలార్ బేర్స్ని వేటాడేటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అటు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ లేదా గనుల శాఖకు సంబంధించినటువంటి ఎండీని కానీ ఏరి కోరి పట్టుకొచ్చారు. వాళ్ళలో వెంకటరెడ్డి ఇప్పుడు ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన్ని ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి జడ్జి ముందు ఉంచితే జడ్జి రిమాండ్కి పంపించారు. రిమాండ్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పోలార్ బేర్ లాగా నన్ను మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంటాడారు తనకు కావలసినటువంటి డబ్బుల కోసం అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో కేవలం పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు అనేక మంది ఉన్నారు అని ఏసీబీ అధికారులకు వెంకటరెడ్డి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్గా తెలుస్తూ ఉంది. అసలు ఇంత ఎవరు ఆ సూత్రధారులు అనంటే, గనుల శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అనుమతులు తీసుకోవటం, అలాగే ఇసుక సంబంధించినటువంటి ఒక సిండికేట్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఇసుకను మొత్తం కూడా దోచుకునేదానికి ఫైల్ తయారు చేసి వెంకటరెడ్డి ద్వారా అనుమతి పొందారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ అనేది ఇప్పుడు ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. జేపీ వెంచర్స్ అనే దానికి పర్మిషన్ లేకుండానే పరిమితికి మించి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వటం, అలాగే వేబిల్స్ లేకుండా ఇసుకను అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసి వెరసి దాదాపు 3000 కోట్ల రూపాయలు అవినీతికి ప్రాథమికంగా పాల్పడ్డారు అనేది విచారణలో బయటపడుతూ ఉన్నటువంటి అంశం. ఇదే కాదు, గనుల శాఖలో జరిగినటువంటి అనేక రకాల అక్రమాలు ఉన్నాయి. వాటిలో భారతిరెడ్డికి సంబంధించి భారతిరెడ్డి గారు రికమెండ్ చేసినటువంటి చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవుట్సోర్సింగ్ రూపంలో మైనింగ్ శాఖలో నియమించి వాళ్ళకి లక్షలాది రూపాయలు ప్రతి నెల జీతాలు అందజేసినటువంటి ఎండి వెంకటరెడ్డి.
అంతేకాదు సీఎంఓ ఆఫీస్ నుంచి అప్పట్లో ఎవరి ఫోన్ వచ్చినా కానీ ఎవరికి కావాలన్నా కానీ ఉద్యోగాలు ఇప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసినా లేదా అక్కడున్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఫోన్ చేసినా కాదనకుండా వెంకటరెడ్డి గనుల శాఖ ఎండీగా ఉంటూ వాళ్ళకి ఫోన్లో నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్ని అవసరాలను తీర్చారు. లక్షలాది రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీతాల రూపంలో ఇచ్చారు. వాళ్ళు ఆఫీసుకు వచ్చినా రాకపోయినా ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు జీతాలు ఇచ్చుకుంటూ పోయారు. అవే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇసుకకు సంబంధించి బెనామీ పేర్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా దోచుకోగలిగారు అనేది ఆయన పోసగుచ్చినట్టు చెప్పారు ఏసీబీ అధికారులకు అనేది తెలుస్తుంది. కోస్ట్ గార్డ్గా అధికారిగా ఉన్నటువంటి తనను డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి విషయాన్ని చెప్పారు. 3 years పాటు డిప్యుటేషన్ మీద ఉన్నారు. మళ్ళా దాన్ని పొడిగించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. గనుల శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. ప్రత్యేకించి ఇసుక సంబంధించి ఆ ఇసుక సంబంధించినటువంటి రేవుల్ని ఐడెంటిఫై చేయడంలో కానీ, రేవులకి అనుమతులు ఇవ్వడంలో కానీ, కొన్ని రేవులకు అనుమతి లేకుండా తవ్వుకునేదానికి కానీ పర్మిషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి. లాస్ట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం పెట్టింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి టీము విచ్చలవిడిగా ఇసుకను దోచేసింది. ఇసుకను బంగారం మాదిరిగా మార్చేసింది. ఇసుక నుంచే వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటి ఆరోపణలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎదుర్కొంటూ ఉంది. దీంతో పాటు ఇసుక సంబంధించిన వే బిల్లులు కూడా లేకుండా అమ్మేశారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా జేపీ వెంచర్స్తో పాటు మిగిలిన ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఆయన ఎక్కడికక్కడ సానుకూలంగా వ్యవహరిస్తూ దోచుకోవడానికి అనుకూలంగా సంతకాలు చేశారు వెంకటరెడ్డి గారు చాలా గుడ్డిగా. చేయకపోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి ఆయన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఆయన ఇప్పుడు విచారణలో చెప్తూ ఉన్నారు. ఇసుక రేవులే కాదు, ఇసుకకు సంబంధించినటువంటి అనుమతులు సుప్రీంకోర్టు అడిగినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఒక గ్రీన్ ట్రిబ్యునలే కాదు సుప్రీంకోర్టు ఆదేశాలకు ధిక్కరిస్తూ అక్కడ ఇసుక ఎక్స్వేషన్స్ అంటే ఇసుక తవ్వకాలు జరిగాయి. ఆ ఇసుక నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంపాదించారు, దోచుకున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆయన శ్వేతపత్రాల రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 1-2 నెలల పాటు వెంకటరెడ్డి ఢిల్లీలో తలదాచుకున్నారు. అక్కడ వెంకటరెడ్డిని కాపాడింది ఎవరే అంటే ధర్మారెడ్డి అక్కడ అన్ని రకాలుగా సెంట్రల్ నుంచి లాబింగ్ నడుపుతూ వెంకటరెడ్డికి షెల్టర్ ఇచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ అధికారుల వద్ద ఉంది అని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ వ్యవహరించింది. వెంకటరెడ్డిని ఎలాగైనా సరే ఢిల్లీ నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆయన ఆల్ ఆఫ్ సడన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో తలదాచుకున్నాడు. ఆ ఫామ్ హౌస్ ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బినామీ పేరుతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు భావించారు. ఆ విధంగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. అయితే తొలి రోజుల్లో అసలు అరెస్ట్ చేశారా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ లేదా వెంకటరెడ్డి తనకై తాను లొంగిపోయారా అనేటువంటి చర్చ అయితే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారుల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా హైదరాబాద్ ఫామ్ హౌస్లో తలదాచుకున్నటువంటి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. ఆ తర్వాత కస్టడీకి ఇవ్వాలి విచారణకు అని చెప్పి పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు ఆయన్ని కస్టడీకి ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఆయన ఏసీబీ కస్టడీలో ఉంటారు. ఈ 3 రోజుల పాటు ఆయన ఏం చెప్తారు అనే దాని మీద తాడేపల్లి పెద్దల యొక్క భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక పోలార్ బేర్ లాగా తనను వాడుకున్నారు, పోలార్ బేర్ని వేటాడినట్టు వేటాడారు ఎస్కిమోస్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి అనే టీం అనేది ఏసీబీ అధికారులకు వెంకటరెడ్డి చెప్పినటువంటి మాటల్లో ఉండేటువంటి వర్డ్స్గా
తెలుస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి తాడేపల్లిలో ఉండేటువంటి ఎస్కిమోలు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరిని వేటాడాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వెంకటరెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలం ప్రకారం ఇక తాడేపల్లి కోటకు తాళాలు పడేటువంటి అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనా అనే దాని మీద